Welcome back to Suman Guru Education YouTube channel. Dear friends and followers, మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగు వాచకం తెలుగు పరిమళం 10 నుంచి కవి పరిచయాల గురించి మనం గత కొన్ని రోజులుగా అధ్యయనం చేస్తున్నాం. ఇవి ప్రధానంగా ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సికి ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సికి ఉపయోగపడుతున్నాయి. ఎస్జిటికి అంటే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ కంటెంట్ యూజ్ అవుతుంది. అలాగే ఎస్జిటితో ఎవరైతే టెట్ పేపర్ 1 రాద్దాం అనుకుంటున్నారో వారికి ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ పేపర్ 2 టెట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారందరికీ కూడా తెలుగు కంటెంట్ లో భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు తెలుగు గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వీరి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అయితే 10వ తరగతి నుంచి తెలుగు వాచకం ఇప్పుడు నవంబర్లో 2025వ సంవత్సరంలో ఈ టెట్ అండ్ డిఎస్సిలో న్యూ సిలబస్ ఇస్తాడా లేకపోతే ఓల్డ్ సిలబస్ తెలుగు దివ్యలు ఇస్తాడా అన్నది ఇంకా ఒక క్లారిటీ అనేది రాలేదు. సిలబస్ అనేది మనకి 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఇంతకు ముందు ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్. 9వ తరగతి వరకు ఉన్నటువంటి సిలబస్ లో ఎటువంటి మార్పులు లేవు. 10వ తరగతి సిలబస్ అనేది మారింది. కాబట్టి 10వ తరగతిలో తెలుగు దివ్యలు 2 స్థానంలో తెలుగు పరిమళం 10 అనేది వచ్చింది. మరి ఈ నవంబర్ టెట్కి మరియు వస్తున్నటువంటి ఈ డిఎస్సికి తెలుగు పరిమళం తీసుకుంటాడా లేదా తెలుగు దివ్యలు 2 పాత సిలబస్సే ఉంచుతాడా అన్నది మనకి ఇక ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం అయితే లేదు. అయితే అందాక మనము పాత కొత్త 2 సిలబస్లని కూడా మనం చూసుకుంటూ ముందుకి వెళదాం. అందులో భాగంగా తెలుగు పరిమళం 10 నుంచి మీకు ఇంతకు ముందు 2 వీడియోల్లో 8 పాఠాలకు సంబంధించినటువంటి కవి పరిచయాలు అనేవి మీకు నేను అందించాను. ఇప్పుడు 9వ పాఠం పేరు రాజధర్మం. 9వ పాఠం పేరు రాజధర్మం. తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు పరిమళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి తెలుగు పరిమళం దీని పేరు అంటే ఇందులో 9వ పాఠం ఏంటండి? 9వ పాఠం రాజధర్మం. పాఠాల యొక్క వరుస క్రమం అనేది తప్పకుండా మీకు అవగాహన అనేది ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ పాఠాల యొక్క వరుస క్రమం. సరే, రాజధర్మం గురించి ఇప్పుడు మనం చూద్దాం. రాజధర్మం పాఠం యొక్క కవి ఎవరండి? ఒకవైపు పాఠాలు ఇస్తాడు, ఇంకోవైపు కవులు లేదా రచయితలు ఇస్తాడు. వీటిని ఆయా పాఠాలు వాటి యొక్క కవులు లేదా రచయితలతో జతపరచండి అని చెప్పి బిట్ అనేది రావచ్చు. అలా జతపరచాలి అంటే ఏ పాఠం యొక్క రచయిత ఎవరు, ఏ పాఠం యొక్క కవి లేదా కవయిత్రి ఎవరు, ఈ విషయాలు మనకి తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ 9వ పాఠం రాజధర్మం పాఠం యొక్క కవి పేరు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు. రాజధర్మం పాఠం యొక్క కవి ఎవరండి? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలం ఏది? 16వ శతాబ్దం. 16వ శతాబ్దం. ఈయన వంశం తులువ వంశం. మనకు తెలుసు విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తకం 1336లో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించడం జరిగింది. ఎవరు స్థాపించారు? హరిహర రాయుడు, బొక్కరాయుడు స్థాపించారు. ఎవరి ప్రోద్బలంతో? విద్యారణ్య స్వామి వారి ప్రోద్బలంతో. ఏ నదీ తీరాన? తుంగభద్ర నదీ తీరాన. హరిహర రాయుడు, బొక్కరాయుడు ఏ వంశానికి చెందినవారు? సంగమ వంశానికి చెందినవారు. కాబట్టి విజయనగర సామ్రాజ్యాన్ని మొదట సంగమ వంశం పరిపాలన చేసింది. సంగమ వంశం తర్వాత సాలువ వంశం పరిపాలన చేసింది. సాలువ వంశం తర్వాత తులువ వంశం, తులువ వంశం తర్వాత అరవీటి వంశం. ఇలా ఈ 4 వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. అందులో తులువ వంశానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇతని యొక్క పాండిత్యం
చూడండి, సంస్కృతము, ఆంధ్రము, కన్నడ ఈ 3 భాషల్లో పాండిత్య ప్రతిభ కలిగినటువంటి ప్రముఖ రాజకవి శ్రీకృష్ణదేవరాయలు. సంస్కృత భాష, ఆంధ్ర భాష, కన్నడ భాష ఇలా 3 భాషల్లో పాండిత్యం కలిగినటువంటి ప్రముఖ రాజకవి శ్రీకృష్ణదేవరాయలు. ఈయన ఈ పండితులతో ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజములు అన్నటువంటి 8 మంది కవులు ఉండేవారు. ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజములు అని పిలువబడేటటువంటి 8 మంది కవులు ఉండేవారు. ఆ 8 మంది కవుల్లో మొదటి కవి ఎవరు? అల్లసాని పెద్దన. రెండవ కవి ఎవరు? నంది తిమ్మన. మూడవ కవి ఎవరు? దూర్జటి. నాలుగవ కవి ఎవరు? తెనాలి రామకృష్ణుడు. తర్వాత ఐదవ కవి ఎవరు? భట్టుమూర్తి. భట్టుమూర్తినే రామరాజభూషణుడు అని కూడా అంటారు. దాని తర్వాత ఆరవ కవి ఎవరు? మాదయ్య గారి మల్లన. ఏడవ కవి ఎవరు? పెంగలి సూరణ. ఎనిమిదవ కవి ఎవరు? అయ్యలరాజు రామభద్రుడు. ఇలా ఈ 8 మంది కవులు శ్రీకృష్ణదేవరాయలు వారి ఆస్థానంలో ఉండేవారు. వీరిని అష్టదిగ్గజములు అని చెప్పి అన్నారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు, భట్టుమూర్తి, మాదయ్య గారి మల్లన, పింగళి సూరణ, అయ్యలరాజు రామభద్రుడు ఇలా 8 మంది కవులు ఈయన ఆస్థానంలో ఉండేవారు. అయితే ఈ 8 మంది కవులతో, మంత్రులతో, అలాగే ఇతరత్ర సామంతరాజులతో, తన యొక్క పరివారంతో శ్రీకృష్ణదేవరాయలు వారు సభలను నిర్వహించేవారు. మరి శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్వహించే ఆ సభ పేరు భువన విజయం అన్న పేరుతో సభలను నిర్వహించేవారు. శ్రీకృష్ణదేవరాయలు నిర్వహించేటటువంటి సభ పేరు ఏం పేరండి? భువన విజయం. ఇది ఒక బిట్టు గుర్తుంచుకుంటారు. ఇకపోతే శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నటువంటి బిరుదులు, శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నటువంటి బిరుదములు: సాహితీ సమరాంగణ సార్వభౌముడు. సాహితీ సమరాంగణ అంటే సాహిత్యము అనేటటువంటి రణరంగంలో సార్వభౌముడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్ర భోజుడు. తర్వాత మూరు రాయర గండడు అంటే మూరు రాయర గండడు అంటే ఏంటి? ఇక్కడ 3 వైపుల భారతదేశానికి 3 వైపులు ఉన్నటువంటి జలభాగాలు, అరేబియా సముద్రం, పడమరన అరేబియా సముద్రం వరకు, తూర్పున బంగాళాఖాతం వరకు, దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని ఈయన తన పరిపాలన కాలంలో జయించడం వల్ల, శ్రీకృష్ణదేవరాయలు వారు జయించడం వల్ల ఈయనకి ఈ విధంగా 3 సముద్రాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని జయించినందువల్ల ఈయనకి మూరు రాయర గంధుడు అనే బిరుదు లభించింది. లేకపోతే ఆంధ్ర భోజుడు, అలాగే సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఈ 3 బిరుదులు శ్రీకృష్ణదేవరాయల వారికి. ఆ బిరుదుల మీద బిట్ అనేది రావచ్చు. ఆంధ్ర భోజుడు అనే బిరుదు ఎవరిది? శ్రీకృష్ణదేవరాయల వారిది. మూరు రాయర గంధుడు అనే బిరుదు ఎవరిది? శ్రీకృష్ణదేవరాయలది.
సాహితీ సమరాంగం సార్వభౌముడు అనే బిరుదు ఎవరిది? శ్రీకృష్ణ దేవరాయల వారిది. లేదా క్రింద వాటిలో శ్రీకృష్ణ దేవరాయల వారి బిరుదు కానిది ఏది గుర్తించండి అని బిట్టు వస్తే రావచ్చు. మరి శ్రీకృష్ణ దేవరాయల వారి బిరుదులు ఏవో మనకు తెలిస్తే కానిది ఏదో మనం గుర్తించగలం. కాబట్టి బిరుదుల మీద అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఆయన యొక్క సాహిత్యం, శ్రీకృష్ణ దేవరాయల వారి రచనలు. ఆముక్తమాల్యద అన్నటువంటి తెలుగు ప్రబంధం రచించారు. తెలుగు ప్రబంధం, ప్రబంధ యుగం, శ్రీకృష్ణ దేవరాయల కాలంని ప్రబంధ యుగము అని చెప్పి పేర్కొంటారు. తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని ప్రబంధ యుగం అని చెప్పి పేర్కొంటారు. ఈ ప్రబంధ యుగంలో శ్రీకృష్ణ దేవరాయలతో పాటు మిగిలినటువంటి ఈ 8 మంది కవులు, అష్టదిగ్గజ కవులు కూడా ఉంటారన్నమాట. ఇకపోతే ఆముక్తమాల్యద అన్న తెలుగు ప్రబంధంని ఈయన రచించారు. ఆముక్తమాల్యద అన్న తెలుగు ప్రబంధంని రచించిన వారు ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. ఆముక్తమాల్యదను శ్రీకృష్ణ దేవరాయల వారు ఎక్కడ రచించారు? ఇక్కడ విజయవాడలో శ్రీకాకుళాంధ్ర దేవుడు అయినటువంటి శ్రీ ఆంధ్ర మహావిష్ణువు సన్నిధిలో శ్రీకృష్ణ దేవరాయల వారు ఈ ఆముక్తమాల్యద రచనని ప్రారంభించారు. ఇకపోతే మదాలస చరిత్ర, మదాలస చరిత్ర అన్న రచన ఎవరిది? లేకపోతే ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల వారి అన్ని రచనలు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. క్రింద వాటిలో శ్రీకృష్ణ దేవరాయల వారి రచనలు ఏవి అని బిట్టు అడగవచ్చు. క్రింద వాటిలో శ్రీకృష్ణ దేవరాయల వారి రచన కానిది ఏది బిట్టు రావచ్చు. లేదా క్రింద వాటిలో శ్రీకృష్ణ దేవరాయలు రచించినటువంటి సంస్కృత రచనలు ఏవి అని బిట్టు రావచ్చు. లేదా క్రింద వాటిలో శ్రీకృష్ణ దేవరాయల వారు రచించినటువంటి ప్రబంధ కావ్యం ఏది బిట్టు అనేది రావచ్చు. సో బిట్టు ఎలాగొచ్చినా కూడా ఆన్సర్ చేయాలి అంటే రచనల మీద సంపూర్ణ అవగాహన అనేది ఆస్పిరెంట్స్ కి ఉండాలి. రచన మీద పూర్తి అవగాహన అనేది పెంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మదాలస చరిత్ర, సత్యవధూ ప్రీణం, జ్ఞాన చింతామణి, రసమంజరి ఈ 4 సంస్కృత గ్రంథాలు. ఈ 4 కూడా సంస్కృత భాషలో శ్రీకృష్ణ దేవరాయలు రచించినటువంటి రచనలు. మదాలస చరిత్ర, సత్యవధూ ప్రీణం, జ్ఞాన చింతామణి, రసమంజరి. ఓకే, ఇవి శ్రీకృష్ణ దేవరాయల వారి రచనలు. ఇక్కడతో శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ పూర్తయింది. 10వ తరగతి తెలుగు వాచకంలోని ఇన్ఫర్మేషన్ ని, సమాచారాన్ని మాత్రమే మీకు నేను అందిస్తున్నాను. శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి వీడియో ఇంతకు ముందు నేను చేసి ఉన్నాను. ఆ వీడియో తెలుగు గ్రాడ్యుయేట్లకి కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి వెతకండి. శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు మరింత లభ్యమవుతుంది. ఇప్పుడు తర్వాత పాఠం కవి పరిచయం ని తెలుసుకుందాం. 10వ పాఠం కన్యాశుల్కం. పదవ పాఠం ఏంటండి? కన్యాశుల్కం. కన్యాశుల్కం పాఠం రచయిత ఎవరు? కవి లేదా రచయిత గురజాడ వెంకట అప్పారావు. కన్యాశుల్కం 10వ పాఠం పేరు కన్యాశుల్కం. కన్యాశుల్కం పాఠం కవి గురజాడ అప్పారావు గారు. కాలం, ఈయన యొక్క కాలం పరిశీలన చేస్తే 1882లో జన్మించారు. 1915వ సంవత్సరంలో పరమపదించారు. ఇది కాలం. అయితే ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కాలం గురించి ఎక్కువగా మనం దృష్టి పెట్టాల్సిన పని లేదు. తల్లిదండ్రుల గురించి ఒకసారి చూడండి. గురజాడ వారి తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకట రామదాసు దంపతులు. తల్లిదండ్రుల గురించి గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. కన్యాశుల్కం అంటే అందరూ తెలిసిన విషయమే. కన్యాశుల్కం గురజాడ అప్పారావు చిన్నప్పటి నుంచి మనం చదివాం కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకట రామదాసు. ఈయన గురజాడ వెంకట అప్పారావు గారు విశాఖపట్నం దగ్గరలో రాయవరంలో ఈయన జన్మించారు. రాయవరం జన్మస్థలం ఏదండి? రాయవరం. గురజాడ వారి జన్మస్థలం రాయవరం.
గురజాడ వారి జన్మస్థలం రాయవరం. బిరుదులు ఇవి గుర్తుపెట్టుకోండి. బిరుదులు కవిశేఖర, కవిశేఖర. క్రింది వాటిలో గురజాడ అప్పారావు గారి బిరుదులు ఏవి గుర్తించండి. లేదా బిరుదులు కానివి, గురజాడ అప్పారావు గారి బిరుదు కానిది ఏది గుర్తించండి. గురజాడ అప్పారావు గారి బిరుదుని గుర్తించండి. లేదా కవిశేఖర అనే బిరుదు ఎవరికి ఉంది? కవిశేఖర, కవిశేఖర గురజాడ అప్పారావు. అభ్యుదయ కవితా పితామహుడు కవిశేఖరుడు, అభ్యుదయ పితామహుడు గురజాడ వెంకట అప్పారావు గారు. కవిశేఖరుడు, అభ్యుదయ కవితా పితామహుడు. కవిశేఖరుడు, అభ్యుదయ కవితా పితామహుడు. ఇకపోతే ఈయన రచనలు పరిశీలన చేస్తే నాటకాలు రచించాడు. నాటకాలు ఉన్నాయి, కవితా సంపుటాలు ఉన్నాయి, గురజాడ కవితా సంపుటాలు, అలాగే కథలు ఉన్నాయి. కథలతో పాటు దేశభక్తి గేయం ఉంది. ఒకసారి వీటిని చూద్దాం. నాటకాలు, గురజాడ వారు రచించినటువంటి నాటకాలు. బిట్టు ఇక్కడ రచనల మీద కంపల్సరిగా బిట్ అనేది వస్తుంది. రచనల నుంచి బిట్టు వచ్చినప్పుడు బిట్టు పోకూడదు అంటే రచనల్ని చాలా జాగ్రత్తగా మనం పట్టుకోగలగాలి. గురజాడ వారికి నాటకాలు అన్నప్పుడు కన్యాశుల్కం అనేది ఒక నాటకం, ఇది మనకు అలాగే గుర్తుంటది. గురజాడ వారు అనగానే కన్యాశుల్కం నాటకం మనకు అలాగే గుర్తొస్తుందా? గురజాడ పేరు చెప్తే కన్యాశుల్కం, కన్యాశుల్కం పేరు చెప్తే గురజాడ అలాగైతే గుర్తుకొస్తుందో అలా మిగిలినటువంటి రచనలు కూడా మనకు గుర్తుకు రావాలి. కొండుబట్టీయం, కన్యాశుల్కం, కొండుబట్టీయం, బిల్హనీయం. కన్యాశుల్కం, కన్యాశుల్కం మనకు అలాగే గుర్తుంటది. కాతోటే మరొక నాటకం ప్రారంభమవుతుంది. గురజాడ వారిది, గురజాడ వారు 3 నాటకాలు రాశారు. అందులో కన్యాశుల్కం మనకు తెలుసు. కాతోడే, కా అక్షరంతో మరో నాటకం ప్రారంభమవుతుంది, కొండుబట్టీయం. కొండుబట్టీయంలో భా ఉంది కదా, ఈ భాతో మరొక నాటకం ప్రారంభమవుతుంది, బిల్హనీయం. కన్యాశుల్కం, కొండుబట్టీయం. కన్యాశుల్కం మనకు తెలుసు, కన్యాశుల్కంలో కా ఉంది, అలాగే కా అక్షరంతో మరో నాటకం కొండుబట్టీయం. కొండుబట్టీయంలో భా ఉంది, భట్టీయం భా ఉంది. ఆ భాతో మరొక నాటకం ప్రారంభమవుతుంది, బిల్హనీయం. ఇవి గురజాడ వారి 3 నాటకాలు. ఇకపోతే కవితా సంపుటి పేరు. గురజాడ వారు కొన్ని కవితలన్నీ కూడా కలిపి ఒక పుస్తకంగా రూపొందించారు, ఒక గ్రంథంగా. దాన్ని కవితా సంపుటి అని చెప్పి అంటాం. గురజాడ వారి కవితా సంపుటి పేరు ముత్యాల సరాలు. గురజాడ వారి కవితా సంపుటి పేరు ముత్యాల సరాలు, ముత్యాల సరాలు. మరి కథలు, గురజాడ వారు రాసినటువంటి కథలు లేదా కథానికలు. తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి కథానిక అంటే మనకు గుర్తుకు వచ్చేది దిద్దుబాటు. దిద్దుబాటు, దిద్దుబాటు. ఇక్కడ 5 ఉన్నాయి. 5 కథలు లేదా కథానికలు 5 ఉన్నాయి, అవునా? అందులో దిద్దుబాటు, తర్వాత పెద్ద మసీదు. పెద్ద మసీదు, మీ పేరేమిటి? దిద్దుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి, సంస్కృత హృదయం, మెటిల్డా. ఇవి ఈ 5 గురజాడ వారి కథలు లేదా కథానికలు. దిద్దుబాటు, దిద్దుబాటు తర్వాత పెద్ద మసీదు, తర్వాత మీ పేరేమిటి, తర్వాత సంస్కృత హృదయం, తర్వాత మెటిల్డా. దిద్దుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి, సంస్కృత హృదయం, మెటిల్డా. ఇవి ఈ 5 గురజాడ వారి కథానికలు. దేశభక్తి గేయం, దేశమును ప్రేమించమన్నా మంచి అనిపించమన్నా, ఇది మనకు అలా గుర్తుంటది, చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాం. ఇకపోతే ఇతర రచనలు నీలగిరి పాటలు, పూర్ణమ్మ, కన్యక, లవణ రాజు కళ. ఇది గుర్తుపెట్టుకోండి, లవణ రాజు కళ. పూర్ణమ్మ, కన్యక మనకు అలాగే గుర్తుంటాయి. నీలగిరి పాటలు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నీలగిరి పాటలు, నీలగిరి పాటలు. నీలగిరి పాటలు ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు గుర్తుకొచ్చేస్తుంది. నీలగిరి పాటలు గానే గురజాడ వారా దేవులపల్లి వారా అని కొంతమందికి కన్ఫ్యూజ్ వస్తుంది. ఎందు గురించి అంటే దేవులపల్లి వారు నీలగిరి
ప్రాంతాన్ని, అటవీ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఆకులో ఆకునై అనేటటువంటి ఒక కవితని ఆయన రచించారు, ఒక పాటను రచించారు. మేఘ సందేశం సినిమాలో ఉంది, అవునా? కాబట్టి ఇక్కడ మనకి దేవులపల్లి వార గురజాడ వార అన్న డౌట్ అనేది వస్తుంది. నీలగిరి పాటలు గురజాడ వారు రచించారు. నీలగిరి పాటలు గురజాడ, ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అలాగే మీకు తెలుసు. పూర్ణమ్మ కన్యక చిన్నప్పటి నుంచి మనం చదువుతున్నాం, చూస్తున్నాం, పాఠాలు చెబుతున్నాం. ఓకే, ఇకపోతే ఇక్కడ బిట్టు ఇక్కడ చూడండి. ఆధునిక సాహిత్యానికి వేగు చుక్క అని ఎవరిని పేర్కొంటారు? ఎక్కడ మీరు మనకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది జాగ్రత్తగా ఇక్కడ మనం బిట్టు పట్టుకోకపోతే బిట్టు తప్పు పెట్టి వస్తారు. అక్కడ గురజాడ పక్కన కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరు కూడా ఉంటది. అలాగే ఇంకా మరి కొంతమంది కట్టమంచి రామలింగారెడ్డి, ఇలా దేవులపల్లి కృష్ణ శాస్త్రి లేదా రాయపురం సుబ్బారావు గారు. సో గురజాడ వారి పక్కన కంపల్సరిగా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి కందుకూరి వారి పేరు అనేది ఇక్కడ ఇస్తారు. అప్పుడు కందుకూరి వారా లేదా గురజాడ వారా అని ఇక్కడ కొంతమంది జుట్టు పీక్కొని కాదు కాదు కందుకూరి వారు అయి ఉంటారని చెప్పి తప్పు పెట్టి బయటకు వస్తారు. కాబట్టి చూసుకోండి, ఆధునిక సాహిత్యానికి వేగు చుక్క అనదగిన వారు కింది వారు ఎవరు గుర్తించండి అని పెట్టి వస్తే గురజాడ అప్పారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 1892 ఆగస్టు 13, 1892వ సంవత్సరం ఆగస్టు 13న కన్యాశుల్కం మొదటి ప్రదర్శన జరిగింది. బిట్ అనేది రావచ్చు, ఎక్కడి నుంచి బిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కన్యాశుల్కం మొదటి ప్రదర్శన ఎప్పుడు జరిగింది? అట్లీస్ట్ సంవత్సరం పేరుని గుర్తుపెట్టుకోండి. 1892 ఆగస్టు, 1892 ఆగస్టు. ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది, దానికి ఒక 2 రోజుల ముందు ఆగస్టు 13. ఆగస్టు 13 ఎవరు బర్త్డే అనుకుంటా? ఆగస్టు 13 చిరంజీవి గారిది, నాగార్జునది బర్త్డే ఎప్పుడు? ఆగస్టు నెలలోనే, నాకు సరిగ్గా ఐడియా లేదు డేటు. 1892వ సంవత్సరం 1892వ సంవత్సరం ఆగస్టు నెలలో 13వ తేదీన కన్యాశుల్కం మొదటి ప్రదర్శన, నాటక ప్రదర్శన విజయనగరంలో జరిగింది. ఎక్కడండి? విజయనగరంలో. విజయనగరం మహారాజా వారి ప్రోద్బలంతో విజయనగరంలో కన్యాశుల్కం యొక్క మొట్టమొదటి నాటక ప్రదర్శన జరిగింది. ఎప్పుడు? 1892వ సంవత్సరం ఆగస్టు 11వ తేదీన. మరి దీని యొక్క ముద్రణ, మొదటి ముద్రణ 1897లో జరిగింది. 92లో నాటక ప్రదర్శన, 97లో ప్రింటింగ్, 1909లో రెండవ కూర్పు సెకండ్ ఎడిషన్ రెండవ కూర్పు. అది 1892లో నాటక ప్రదర్శన, 97లో ముద్రణ, 1909లో రెండవ కూర్పు. ఇది గురజాడ వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, ఈ అంశాలు రచనలు బిరుదుల దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా గమనించాలి. నాటకాలు ఏవి, కథానికలు ఏవి, తర్వాత నాటకాలు, కథానిక, కవితా సంపుటి ఏది, అలాగే ఇక్కడ కన్యాశుల్కం మొదటి ప్రదర్శన, మొదటి అచ్చు, రెండవ ప్రచురణ, ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత 11వ పాఠం యుద్ధ విజేత. 11వ పాఠం పేరు ఏంటండి? 10వ తరగతిలో తెలుగు పరిమళంలో 11వ పాఠం యుద్ధ విజేత. యుద్ధ విజేత పాఠం యొక్క రచయిత ఎవరు? యుద్ధ విజేత పాఠం యొక్క రచయిత నేతల ప్రతాప్ కుమార్. యుద్ధ విజేత పాఠం యొక్క రచయిత ఎవరండి? నేతల ప్రతాప్ కుమార్. తల్లిదండ్రులు, తల్లి పేరు శాంతకుమారి, తండ్రి సత్యం.
తల్లి శాంతకుమారి, తండ్రి సత్యం. అప్పట్లో పశ్చిమ గోదావరి, నేటి తూర్పు గోదావరి జిల్లాలోని విద్యేశ్వరంలో ఈయన జన్మించారు. విద్యేశ్వరం. నేతల ప్రతాప్ కుమార్ గారు ఏ ప్రాంతం చెందినవారు? విద్యేశ్వరం. విద్యేశ్వరం ఏ జిల్లాలో ఉంది? అప్పట్లో అయితే పశ్చిమ గోదావరి, ఆయన పుట్టినప్పటికీ. ప్రస్తుతం నేడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో నేడు విద్యేశ్వరం ఉంది. ఇకపోతే రచనలు చూడండి, మొత్తం 11 రచనలు ఈయన చేశారు. అంటే మన 10వ తరగతి తెలుగు వార్షికంలో 11 రచనల్ని ఇక్కడ మనకి అందుబాటులో ఉంచారు. ఈ 11 రచనల్ని కూడా మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. నాగపూర్ యాత్ర, నాగపూర్ యాత్ర, సమతా వసంత గానం, సమతా వసంత గానం, బౌద్ధ భాషితాలు, దళిత నాణీలు. నాగపూర్ యాత్ర, సమతా వసంత రాగం, సమతా వసంత గానం, దళిత నాణీలు, తర్వాత బౌద్ధ భాషితాలు, బౌద్ధ భాషితాలు. పాలకంకి, అన్నం గిన్నె, భీంపాల రాగం, నా భూమికి నేనే, నా భూమికి నేనే. ఇకపోతే పిల్లల కోసం అంబేద్కర్ కథ, పుట్టినరోజు ఒక్కటే, బుద్ధిజం శాస్త్రీయత. అంటే బౌద్ధ గ్రంథాలు ఇక్కడ 2 ఉన్నాయి. బౌద్ధ గ్రంథాలు 2 ఉన్నాయి. బౌద్ధ భాషితాలు, బుద్ధిజం శాస్త్రీయత. దీని మీద ఒక చిన్న కథ అనేది అల్లాను. ఈ కథ ప్రకారం అనేది మీరు గుర్తుపెట్టుకోండి, లేదా మీకు నచ్చినది ఇంకేదైనా కూడా ఒక కోడ్ అనేది మీరు పెట్టుకొని సెట్ చేసుకొని ఈ రచనల్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక దళిత పాప, ఒక దళిత పాప అయినటువంటి నాని పిల్ల, దళిత నాని పిల్ల, దళిత జాతికి చెందినటువంటి ఒక నాని పిల్ల పాలు తాగి అన్నం తిని పుట్టినరోజు బుద్ధిగా జరుపుకొని, పుట్టినరోజు పండుగని బుద్ధిగా జరుపుకొని బౌద్ధ భాషితాలను సమతాగానం చేసింది. అంబేద్కర్ కథ చెప్పింది. ఈ బౌద్ధ భాషితాలను భీంపాల రాగంలో సమతాగానం చేసి అంబేద్కర్ కథ చెప్పింది. నా భూమికి నేనే అంటూ నాగపూర్ యాత్ర చేసింది, లేదా నాగపూర్ వెళ్ళింది. దళిత నాని పిల్ల పాలు తాగి అన్నం తిని పుట్టినరోజు జరుపుకొని బౌద్ధ భాషితాలను భీంపాల రాగంలో గానం చేసి అంబేద్కర్ కథ చెప్పి నా భూమికి నేనే అంటూ నాగపూర్ వెళ్ళింది. ఇది చిన్న షార్ట్ కట్. దళిత నాని పిల్ల, దళిత నాని పిల్లలో దళిత నానీలు అనేది ఉంది. దళిత నానీలు ఒక రచన. దళిత నాని పిల్ల, దళిత నానీలు. పాలు తాగి పాలకంకి, అన్నం తిని అన్నం గిన్నె, పుట్టినరోజు ఒక్కటే, బుద్ధిజం శాస్త్రీయత. బౌద్ధ భాషితాలను సమతాగానం చేసి, సమతా వసంత గానం, సమతాగానం చేసి అంబేద్కర్ భీంపాల రాగంలో సమతాగానం చేసి అంబేద్కర్ కథ చెప్పింది. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి, పుట్టినరోజు వేడుకకు వచ్చినటువంటి పిల్లలకి అంబేద్కర్ కథ చెప్పి నా భూమికి నేను అంటూ నాగపూర్ వెళ్ళింది. నాగపూర్ యాత్ర.
దళిత పిల్ల అయినటువంటి నాని పాలు తాగి అన్నం తిని పుట్టినరోజు బుద్ధిగా భీంపాల రాగంలో బౌద్ధ భాషికాలను సమతాగానం చేసి అంబేద్కర్ కథని అక్కడున్న పిల్లలకు చెప్పి నా భూమికి నేను అంటూ నాగపూర్ వెళ్ళింది. ఇది లేదా మీకు ఇంకొక విధంగా తెలిస్తే ఎలాగో ఒకలాగా ఒక కోడ్ అనేది సెట్ చేసుకుని ఈ రచనల్ని గుర్తుపెట్టుకోండి. ఇక చివరి పాఠం సూక్తి సుధా. 10వ తరగతిలో తెలుగు పరిమళం కొత్త సిలబస్ ప్రకారం 12వ పాఠ్య భాగం సూక్తి సుధా. సూక్తి సుధా పాఠం కవి లేదా రచయిత ఎవరు అని బిట్టు వస్తే ఎస్ గంగప్ప గారు. ఎవరండి? ఎస్ గంగప్ప గారు. ఎస్ గంగప్ప అతని యొక్క పూర్తి పేరు బిట్ అనేది అడగవచ్చు. ఎస్ గంగప్ప గారి పూర్తి పేరు మీద బిట్ అనేది చూస్తే శ్రీ రామప్ప గారి గంగప్ప. శ్రీ రామప్ప గారి గంగప్ప. శ్రీ రామప్ప గారి గంగప్ప. ఆయన యొక్క పూర్తి పేరు ఏంటండి? శ్రీ రామప్ప గారి గంగప్ప. యస్మిన్ శ్రీ రామప్ప గారి గంగప్ప. ఆయన యొక్క పూర్తి పేరు ఎస్ గంగప్ప గారి పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప. ఇదొక బిట్టు. ఈయన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినవారు. పెనుగొండ సమీపంలో ఈయన జన్మించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వాసి. తల్లిదండ్రులు, తల్లి పేరు కృష్ణమ్మ, తండ్రి పేరు వెంకటప్పయ్య. కృష్ణమ్మ మరియు వెంకటప్పయ్యలు. పురస్కారాలు ఈయన 1972లోను 81లోను 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు. 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు. 1972, 1981 అంటే 9 సంవత్సరాలు వ్యవధిలో. మొదట 1972, తర్వాత 1981. 9 సంవత్సరాల వ్యవధిలో 2 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులని ఈయన అందుకున్నారు. ఇక్కడ రచనలు చూడండి. సాహిత్య సుధ. ఇక్కడ సూక్తి సుధ కదా పాఠం పేరు. సాహిత్య సుధ. అలాగే సాహిత్య అనుశీలన, సాహిత్య సుధ, సాహిత్యానుశీలన. ఇకపోతే చూడండి, తెలుగులో పదకవిత. అసలు పదకవితలని ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు? వాగ్గేయకారులు. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోండి. పదకవితలని ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు? వాగ్గేయకారులు. వాగ్గేయకారులు ఎవరు? అన్నమయ్య, త్యాగయ్య, క్షాత్రయ్య ఇటువంటి వారిని వాగ్గేయకారులు అని చెప్పి అంటాం. అవునా? ఇలా తెలుగులో పదకవిత, ఈ పదకవిత ఏదైతే ఉందో, తెలుగులో పదకవిత వీటిని ప్రచారం చేసిన వాళ్ళు ప్రముఖ వాగ్గేయకారులు. కాబట్టి ఇక్కడ మీకు ఇంకొక రచన కూడా మీకు ఇక్కడ వచ్చేసింది. అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గేయకారులు తులనాత్మక అధ్యయనం. అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గేయకారులు వారికి చెందిన తులనాత్మక అధ్యయనం కదా. ఇక్కడ ఇతర వాగ్గేయకారులు. అలాగే క్షాత్రయ్య పద సాహిత్యం, తెలుగులో పదకవిత, క్షాత్రయ్య పద సాహిత్యం, అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గేయకారులు తులనాత్మక అధ్యయనం. సింపుల్. ముందు తెలుగులో పదకవిత, క్షాత్రయ్య పద సాహిత్యం, అన్నమయ్య మరియు ఇతర
వాగ్గేయకారుల తులనాత్మక అధ్యయనం. ఇక జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం. జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం. మీకు యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్లో బిట్ అనేది రావచ్చు. జానపద సాహిత్యం, జానపద గిరిజన విజ్ఞానం అన్నటువంటి అంశంలో భాగంగా జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం గ్రంథకర్త ఎవరు అని బిట్ అనేది వస్తే ఇక్కడ శ్రీ రామప్ప గారి గంగప్ప, ఎస్ గంగప్ప అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇదండి. చూడండి, సాహిత్య సుధ. మొదటిది సాహిత్య సుధ. సాహిత్య సుధ సాహిత్య అనుశీలన. సాహిత్య సుధ సాహిత్య అనుశీలన. తర్వాత తెలుగులో పద సాహిత్యం, తెలుగులో పదకవిత. తెలుగులో పదకవిత. తెలుగులో పదకవిత క్షాత్రేయ గారి పద సాహిత్యం. క్షాత్రేయ గారి పద సాహిత్యం. తెలుగులో పదకవిత క్షాత్రేయ పద సాహిత్యం. అన్నమయ్య మరియు ప్రముఖ వాగ్గేయకారుల తులనాత్మక అధ్యయనం. ఈ వాగ్గేయకారులకు సంబంధించినటువంటి అధ్యయనం. జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం. జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం. ఇవి ఈయన గారి రచనలు. ఇక్కడితో తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకం నుంచి మొత్తం అన్ని పాఠ్యాంశాలు, వాటి యొక్క కవి పరిచయాలు పూర్తి చేసుకున్నా. ఇక దీని మీద ఇప్పుడు నేను నోట్స్, ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇస్తాను. ఏపీ టెట్, తర్వాత తెలంగాణ టెట్, ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి, వీటితో పాటు డిఎల్స్, జేఎల్స్, ఇంకా నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, ఇలా ఈఎంఆర్ఎస్, యాక్లైవే మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటికీ కూడా తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావాలనుకుంటే మీరు లైఫ్ టైం మెంబర్షిప్ అని తీసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ టైం మెంబర్షిప్ ఇప్పుడు తీసుకుంటే 1000 రూపీస్ మాత్రమే. 1000 రూపాయలకి మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ నేను ప్రొవైడ్ చేస్తాను. లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకుంటాము అంటే అమౌంట్ పెంచడం అనేది జరుగుతుంది. అమౌంట్ తక్కువగా ఉన్నప్పుడు మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకొని ఈ సర్వీస్ని మీరు పొందండి. సరే, తర్వాత మరో వీడియోలో మరికొంత కొత్త సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.